హాయ్ అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. ఏంటి ఇప్పుడు చెప్తుంది అనుకుంటున్నారా? ఈ వీడియో ఒకటి వీడియోనండి. అందరికీ హ్యాపీ శివరాత్రి. అందరూ శివరాత్రి రోజు ఎక్కడికి వెళ్ళారండి? మేమైతే కోటప్ప కొండకు వెళ్తున్నామండి. ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామండి. శివరాత్రి రోజునే మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వెళ్ళే ద్వారాలు పచ్చని పొలాలు చూపిస్తున్నామండి. మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడంతా పచ్చదనమే ఉంటుందండి. ఎప్పుడు పచ్చదనం, ఎండల కాలమైన పచ్చదనం ఉంటుంది, వానల కాలమైన ఒక నెల మాత్రం కొద్దిగా పచ్చదనం మన కోత కోసిన తర్వాత ఇలా పచ్చదనం అనేది వెళ్ళిపోతుందండి. టోటల్గా అయితే రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. రైల్లో కూడా కూర్చున్నామండి. మాకైతే ప్లేస్ అయితే దొరికింది. ఎంతమంది జనాల ప్లేస్ దొరుకుతుందో లేదనుకున్నాను, కానీ దొరికింది. హాయిగా శివయ్య నమస్మరణ చేసుకుంటూ కూర్చున్నామండి. తర్వాత మేము నర్సరావుపేట దిగి అక్కడ నుంచి మళ్ళీ బస్సులో స్టార్ట్ అయిపోయింది. అదైతే చూపించలేదు, నేను ఎందుకు చూపించాలని చూపించలేదు, ఎంత అవుతుందని వీడియో. ఇక్కడైతే ప్రభలు వస్తున్నాయని మాకైతే 2 hours అనేది ట్రాఫిక్ జామ్ అయిందండి. ప్రభలు అంటే ఏంటో మనకు కూడా తెలియదు. అక్కడ వాళ్ళు ఎవరైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి. ప్రభలని చాలా 101 ప్రభలు అనేది జరుగుతాయంట. ఆ శివయ్య సన్నిధానానికి వస్తాయంటండి 101 ప్రభలు. నేను కూడా వెళ్ళడం ఫస్ట్ టైం అండి. శివరాత్రి రోజు నేనైతే ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఆ శివయ్యనే నన్ను రప్పించుకున్నాడో ఏమో అనిపిస్తుందండి నాకు నేను వెళ్ళడం వల్ల. చాలా మంచి దర్శనం అయితే నాకు చాలా మంచి దర్శనం అవ్వింది శివయ్య దగ్గర. చూడండి ఎన్ని వెహికల్స్ వచ్చాయి, ఎన్ని వెహికల్స్, అస్సలు వెళ్ళడానికి సాధ్యం కాలేదండి. తర్వాత అక్కడ భోజనాల సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. మేము వెళ్తానే మొదట మాకు ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చాడండి. అది ఆ క్లిప్పింగ్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. వచ్చేసామండి మనము ఇక్కడికి. కోటప్ప కొట్ట క్రిందికండి ఇది. తర్వాత మనకు పైన వేరే శివయ్య దర్శనం జరుగుతుంది. ఇక్కడైతే ఆంజనేయ స్వామి, కోటప్ప కింద ఆంజనేయ స్వామి మనకు దర్శనం ఇస్తాడు. ధైర్యవంతుడు కదండి మనకి అన్నిట. నేనైతే ఆంజనేయ స్వామి నమ్మకంగా ఉంటానండి. ఆయన నేను ఏదైనా నాకు భయం అనిపించినప్పుడు నేను ఆయన తలుచుకుంటానండి. నా పక్కనే నిలిచి ఉంటాడు. తర్వాత రామభజనలు జరిగాయి. అక్కడ కూడా కొద్దిసేపు కూర్చొని ఆ రామాయణ స్మరించుకుంటున్నానండి. దర్శనం అనేది, శివయ్య దర్శనం అనేది బాగా జరగాలని. తర్వాత ఇక్కడ ఫుడ్ ఏర్పాట్లు అనేది చేశారండి. నేనైతే ఉపవాసం ఉండి ఏమీ తినలేదు. నేను, మా అమ్మ, మా తమ్ముడు వెళ్ళి తిన్నాడు. తర్వాత కొండపైకి బస్సు టికెట్ తీసుకోవడానికి చూడండి ఎంత క్యూ అంటే అంత క్యూ ఉంది. ఎట్నొకటైతే కొండపైకి వచ్చేసామండి. దేవుని దర్శనం చేసుకున్నాము. దేవుని దర్శనంకి వెళ్ళేటప్పుడు క్యూ లైన్ అయితే చాలా పెద్ద క్యూ లైన్ అండి. ఆ శివయ్య దర్శనం వద్దు అనిపించిందండి నాకు. అంత పరీక్ష చేశాడండి లాస్ట్న. మళ్ళీ శివయ్యని తలుచుకొని, శివయ్య ఇంత దూరం వచ్చాను, నాకు దర్శనం లేకుంటే ఎలా అని శివయ్యని వేడుకోవడం జరిగింది నేను. తర్వాత కొద్ది కాళ్ళ నొప్పులు తగ్గి నేను వెళ్ళిపోయానండి. మా అమ్మ కూడా నడచలేకపోయింది, ఇంకా నేనే నడచలేకపోయానండి. ఆమె నడుస్తుంది. ఇంకా తర్వాత మనకు ఫస్ట్ స్టార్టింగ్లో వినాయకుడు దర్శనం ఇస్తాడని, తర్వాత క్యూ లైన్లో వెళ్ళిపోతున్నాం మేము. ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు కూడా దేవాదాయ శాఖ వారు మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేశారు మనకు. క్యూ వెళ్తూనే ఉంది, జనాలు వస్తూనే ఉన్నారండి. శివరాత్రి రోజు కదండి, జాగరణ చేయడానికి చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ వస్తున్నారు. మేము దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా చాలా పెద్ద క్యూ ఉన్నదండి. ముందు వెళ్ళి మంచిది అనిపించింది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీకి ఛానల్ అనేది కొలాప్స్ అయిపోయింది అనేది ఏమైందో కూడా తెలియదు. కాబట్టి ఈ ఛానల్ అనేది తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్కీ లక్ష్మి అనే ఛానల్ పేరు పెట్టినది నేను. ఆ ఛానల్ వచ్చిందంటే ఆ ఛానల్ కూడా కంటిన్యూ చేస్తానండి. చూడండి మజ్జిగ ప్యాకెట్ ఎలా పంచారో. దీన్ని బట్టి మజ్జిగ ప్యాకెట్లను బట్టి తెలుస్తున్నాయి ఎంతోమంది వచ్చారని. ఇది 4వ ఫ్లోర్ అండి. 3 ఫ్లోర్లు తర్వాత ఇది 4వ ఫ్లోర్లో మేము మళ్ళీ నీకు వీడియో చూపిస్తున్నానండి. అంతవరకు నేనైతే వీడియో చేయలేదు. శివనామస్మరణ చేసుకుంటూ వెళ్ళాను. శివయ్య దర్శనం. ఇక్కడ ఎవరో విఐపి వచ్చారండి. విఐపి ఏదో వెండిది తీసుకొని వచ్చాడు ఆయన. అంటే ఎమ్మెల్యేనంటండి, నెల్లూరు ఎమ్మెల్యేనంట ఆయన. నేను చాలా సేపు దర్శనం ఆగిపోయిన. దర్శనం దగ్గర మేము దేవునికి ఎదురుగా ఉండగా విఐపి అనేది నిలబడ్డాడు అక్కడ దేవుని దగ్గర. అక్కడికి దర్శనం స్టాప్ అయిందండి.
ఆ దేవుణ్ణి అయితే మేము పావు గంట సేపు చూసుకున్నామండి. మేము నిలబడినందుకు, అంత దూరం నుంచి వచ్చినందుకు మాకు దేవుడు చాలా బాగా దర్శనం ఇచ్చాడని నాకు అనిపించిందండి. తర్వాత మేమైతే కొండ క్రిందికి ఇక్కడ దర్శనం చేసుకున్నామండి. బయట కూడా ఫొటోస్ దిగుదామంటే ఆ టైంలో చీకటి పడిపోయిందండి. 7 అయిపోయిందండి మాకు దర్శనము. మేము 1.5 నుంచి స్టార్ట్ అయితే బయటకు వచ్చేసరికి 7 అయిపోయిందంటే ఇంచుమించు 5 hours దర్శనంలో ఉన్నాము. క్యూ లైన్లో నిలబడే ఉన్నామండి, ఎక్కడనేది కూర్చోలేదు. దానివల్ల కాళ్ళు తిమ్మిర్లు పట్టాయండి మా అమ్మకైతే. ఇంకా మేము హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ వేయాల్సి వచ్చింది. అప్పుడే కానీ శివరాత్రి రోజు జాగరణ మనం ఇంటి దగ్గర చేసుకుంటేనే బెటర్ అనిపించిందండి నాకు. మీరు ఎక్కడికి వెళ్ళారండి శివరాత్రి రోజు జాగరణ ఎక్కడ చేసుకున్నారు? ఇక్కడైతే కొండపై నుంచి కొండ కిందికి నడుచుకుంటూ వెళ్తున్నారండి. కానీ మా అమ్మ నడచలేదని మేము వెళ్ళలేదండి. దూరం నుంచి చూస్తే మనం కింద ప్రభలు అనేటివి ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ప్రభలు 101 ప్రభలు పెట్టారంట. మేమైతే 101 ప్రభలు అయితే కిందికి వెళ్ళి చూడలేదండి. అక్కడికి వెళ్ళేసరికి నడచడానికి చాలా టైం పట్టిందండి. పోయాము అక్కడికి, కానీ ప్రభలు అనేది కొన్ని మాత్రమే చూశాను. ఒక 5-6 ప్రభలు చూశాను.